ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ 2వ పత్రిక రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైండును. ఈ యొక్క దీవెనకరమైనటువంటి మాటలు ఆ విశ్వాసులకి మరి అపోస్తలుడైన పౌలు ఇస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా అక్కడ సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రేమ లేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. అందుకే వారికి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమ సమాధానము ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలుగా మనం చూడవచ్చు. ఎందుకనగా ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి చూడలేడు, సమాధానం లేనటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. అటువంటి వారికి సమాధానాన్ని దయచేసేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సమాధానానికి కర్తయ్య ఉంటున్నాడు, ప్రేమకు కర్తయ్య ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా మరి అనేక విషయాలను అక్కడ మరి అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. సంతోషించుడి. ఫిలిప్పీ 4వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడని మనం చూస్తూ ఉంటున్నాడు. సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఆదరణ అనగా ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి జీవించటం. మరి ఏక మనస్సు గలవారై ఉండుడి, మరి అందరూ ఐక్యత కలిగి ఉండుడి, ఏక మనస్సు కలిగి ఉండుడి, మరి సమాధానముగా ఉండుడి. మరి ద్వేషము, పగ, క్రోధము ఇవన్నీ లేకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటము, సమాధానముగా ఉండటము, ఆదరణ కలిగి ఉండటము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. నేటి సంఘాల్లో కానీ నేటి సమాజంలో కానీ ఇటువంటి మరి మాటలు చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే సమాధానం లేనటువంటి సంఘాలు ఉంటున్నాయి, ఆదరణ లేనటువంటి సంఘాలు ఉంటున్నాయి. మరి అంత మాత్రమే కాదు, కానీ ఏక మనస్సు లేకుండా, ఐక్యత లేకుండా మరి అనేక రీతిలుగా సంఘాలు సంస్థలు ఉంటున్నాయి. మరి మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మేలు, ఎంతో మంచిది అని అక్కడ మనం చూస్తుంటున్నాం. ఐక్యత, మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం, దేవుణ్ణి గణపరుస్తుంటున్నాం, దేవుని మహింపరుస్తుంటున్నాం. ఐక్యత కలిగి జీవించాలి. ఆ కొరింథీ సంఘంలో విశ్వాసులు ఒకరి పట్ల ఒకరికి ఐక్యత లేదు, మరి సమాధానం లేదు, ఆదరణ లేదు. అందుకే వారిని మరి ఉత్తేజపరుస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతుంటున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ సమాధానం లేనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, ప్రేమ లేనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, దేవుడు ప్రేమ సమాధానానికి ఆయన ఆదరణకర్తగా ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానము నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.